హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే బేకరీ స్టైల్ బిస్కెట్స్ని 10 నిమిషాల్లో ఈజీగా ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈవినింగ్ స్నాక్ కోసం ఇలా క్రిస్పీగా స్పంజీగా చాలా సాఫ్ట్గా ఉండే బిస్కెట్స్ని 10 నిమిషాల్లో మీకు ఈరోజు రెడీ చేసి చూపించబోతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. అదే మీకు గ్రాముల్లో చెప్పాలంటే 50 గ్రాముల వరకు ఈ షుగర్ అనేది తీసుకున్నానండి నేను. మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో మెజర్మెంట్స్ అన్నీ కూడా కొలుచుకోవాలి. ఆ కప్పు వరకు ఆయిల్ వచ్చేసి 1 కప్పు వరకు ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇలాచీ ఉంటే ఇలాచీ కూడా 2 యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్మూత్గా ఇలా గ్రైండ్ చేసేయండి. బ్యాటర్ అనేది మనకి ఇదిగోండి ఇలా రావాలి. మనకి షుగర్ అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట, చాలా సాఫ్ట్గా ఉండాలండి ఈ బ్యాటర్ అనేది. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని తీసుకొని ఇప్పుడు మనం షుగరు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో మిగిలిన పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి గోధుమ పిండి వచ్చి 1 కప్పు వరకు తీసుకున్నానండి. అదే కప్పుతో శనగపిండి వచ్చేసి 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. శనగపిండి యాడ్ చేయడం వల్ల మనకి ఈ బిస్కెట్స్ అనేవి చక్కగా పొంగి చాలా సాఫ్ట్గా రెడీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోనే మన దగ్గర సూజీ రవ్వ అని ఉంటుంది కదా, అదేనండి ఉప్మా రవ్వ. ఆ రవ్వ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అదే టీ స్పూన్తో 1 టీ స్పూన్ వరకు సోడా ఉప్పు కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసి ఈ మొత్తం బ్యాటర్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇందులో తడి అనేది సరిపోకపోతే, అదేనండి పిండి అనేది కలవకపోతే ఆయిల్ అనేది అప్లై చేయండి, కానీ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా స్పూన్ పెట్టేసి మొత్తం మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనం స్పూన్ తీసేసి చేత్తో మిక్స్ చేసుకుందాం. మనకి స్పూన్తో మిక్స్ చేస్తే ఈ పిండి మొత్తం కలవదు కదండి, అందుకే చేత్తో ఇలా మొత్తం కూడా ఎక్కడా పొడి అనేది లేకోకుండా పిండి అనేది కనబడకుండా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం ముద్దకి రాకపోతే ఇప్పుడు ఇందులో ఆయిల్ వచ్చేసి 1 టీ స్పూన్ కానీ లేదా 2 టీ స్పూన్లు కానీ యాడ్ చేసుకోండి. అంతేగాని వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. మనకి బిస్కెట్స్ అనేవి నెల రోజులైనా సరే స్టోర్ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా తుంపితే చాలా చక్కగా తునుగుతాయి అన్నమాట. మనం బయట నుంచి బేకరీ నుంచి చాలా రకాల బిస్కెట్స్ అనేవి కొనుక్కొస్తూ ఉంటాం కదండి. అందులో చాలా రకాల ప్రిజర్వేటివ్స్ అనేవి కలుపుతూ ఉంటారు నిల్వ ఉండడానికి. మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలుపుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా బిస్కెట్స్ అనేవి చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి ఈవినింగ్ రాగానే మీరు స్నాక్ లాగా పెట్టినా కానీ చాలా ఇష్టంగా లాగించేస్తారనమాట. అలాగే మనకి ఇంటికి వచ్చిన వారికి కూడా మీరు ఛాయ్తో పాటు ఈ బిస్కెట్స్ కూడా సర్వ్ చేయొచ్చు. ఇదిగోండి పిండి అనేది ఇలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను పక్కన పెట్టుకొని మీకు ఏ సైజులో బిస్కెట్స్ అనేవి కావాలో ఆ సైజులో చిన్న చిన్న ఉండల కింద మొత్తం కూడా ఇలా చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అన్నీ ఒకే సైజ్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఉండలాగా చేసుకోవాలి. ఇలా ఉండలాగా చేసి ఇదిగోండి బిస్కెట్స్ని ఇలా మధ్యలోకి ఇలా పట్టుకున్న వేలతో ఒత్తారంటే చక్కగా మనకి ఇలా ఫ్లాట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని గ్యాస్ పైన పెట్టేసి ఒక 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేయండి. అది హీట్ అయ్యే లోపల ఇడ్లీ పాత్ర రేకులు ఉంటాయి కదండి, అవి తీసుకొని కొంచెం ఆయిల్ అనేది ఇలా వేసి మొత్తం కూడా రేకులన్నిటికీ ఆయిల్ అనేది అప్లై చేసేయండి. మీరు ఈ బిస్కెట్స్ పైన డ్రై ఫ్రూట్స్ ఏ అయినా సరే పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా సరే కుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇడ్లీ పాత్ర రేకులన్నిటికీ కూడా ఇలాగ ఆయిల్ అనేది అప్లై చేసేయండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి ముద్దను తీసుకొని ఇలా ఫ్రెష్ ఇవ్వండి, కొంచెం
మనం పట్టుకున్న వేలుతో ఇలా ప్రెష్ ఇచ్చి ఇలాగా ఇడ్లీ పాత్ర ప్లేట్లో పెట్టేసి మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రని ఫ్రీ హీట్ చేసాం కదండి 10 నిమిషాలు. ఆ ఫ్రీ హీట్ చేసిన ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్లన్నిటినీ కూడా పెట్టుకుందాం. నేను ముందుగానే ఇడ్లీ పాత్రని హీట్ చేసి పెట్టానని చెప్పాను కదండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు మూత తీసేసి ఈ ఫ్రీ హీట్ చేసిన ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్లన్నిటినీ కూడా ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కనుక కుక్ చేశారంటే మనకి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా బేకరీ స్టైల్ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. 10 నిమిషాల్లో ఈజీగా మీరు బిస్కెట్స్ అనేవి ఇంట్లోనే రెడీ చేసేయచ్చు. బేకరీ నుంచి కానీ బయట నుంచి కానీ బిస్కెట్స్ అనేవి మీరు తెచ్చుకునే పని లేకుండా పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే మీరు ఇలా రెడీ చేసి పెట్టేయచ్చు. మీకు ఈవినింగ్ స్నాక్ లాగా ఉంటుంది. 4-5 చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మనం టీతో పాటు ఇలా బిస్కెట్స్ పెట్టేస్తే సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా చూడండి 10 నిమిషాల తర్వాత మూత తీసి బిస్కెట్స్ పైన ఇంకా తడి ఉందో లేదో ఒకసారి ఇలా పట్టుకొని చూడండి. మన చేతికి ఈ తడి అనేది అంటకపోతే మనకి బిస్కెట్స్ అనేవి కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక్కొక్క ప్లేటు తీసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మాత్రమే ఈ బిస్కెట్స్ని ఈ ప్లేట్ల నుంచి తీయాలన్నమాట. చల్లారక ముందు కనుక మీరు తీశారు అంటే బిస్కెట్స్ అనేవి ప్లేట్కి అతుక్కుపోతాయి, మనకి అంత మంచిగా రావన్నమాట. చూసారా ఎంత మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయినాయో. ఇప్పుడు మనం బిస్కెట్స్ కూడా ఈ ప్లేట్ నుంచి సెపరేట్ చేసుకుందాం. నేనైతే ఒక చాకు తీసుకున్నాను అనమాట. ఈ చాకుతో చక్కగా ఇలా రౌండ్గా ఇలా టచ్ చేయండి, చాలా చక్కగా ఊడొస్తుంది అనమాట. చూడండి బిస్కెట్స్ ఎంత నీట్గా వచ్చిందో. చూసారా చక్కగా పొంగి బిస్కెట్స్ అనేవి ఇలా రెడీ అవుతాయి అనమాట. మొత్తం అన్నిటినీ కూడా తీసి నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. చూడండి 10 నిమిషాల్లో ఈజీగా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి తీసుకొచ్చుకునే పని లేకుండా పిల్లలకి ఇంట్లోనే ఇలాగా బిస్కెట్స్ అనేవి చేసి పెట్టచ్చు. ఇంకా చూడండి చక్కగా కుక్ అయింది, ఎక్కడ ఇడిపోవడం కానీ పిండి పిండిగా లేకోకుండా చాలా మంచిగా వచ్చాయి. ఇప్పుడు మీకు ఒకటి తుంపి చూపిస్తాను. ఇంకా చూడండి మీకు గట్టిగా ఉంటాయేమో ఈ బిస్కెట్స్ అని డౌట్ రావచ్చు, కానీ అస్సలు గట్టిగా ఉండవండి, చాలా గుల్లగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట. చూడండి మనం తుంపితే చక్కగా తునుగుతున్నాయి, చాలా మంచిగా పొంగాయి, క్రిస్పీగా కూడా వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసుకుని ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ని ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు షేర్ అవుతుంది, ప్రతిదీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.